నేను చేస్తున్నది తప్పైతే నన్ను క్షమించు. కానీ మా అక్క కాపురం మాత్రం నిలబడాలి. నాకు త్వరగా డబ్బు సహాయం చేసి ఈ గండం నుంచి గట్టెక్కించు తల్లి. నువ్వు చేస్తున్నది తప్పు సత్య. మనం ఇక్కడున్నామని నందినికి తెలిసిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అవును, నందినికి గాయత్రి దగ్గరైంది. నువ్వు చూసావు కదా, తన ఇంటికి కూడా వచ్చేసింది. ఏదో ఒక రోజు నువ్వు ఇలా నటిస్తున్నావని నందినికి తెలిసిపోతే ఊరుకోదు. కృష్ణ, నువ్వు పదే పదే అదే మాట్లాడుకో. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నీకేం తెలీదు. కానీ ఆ ఫనీ వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్తున్నా కూడా నువ్వు వాళ్ళతో కలిసి అన్నీ చేస్తున్నావు. నీ వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతుంది. చూడు కృష్ణ, నేనెవ్వరికీ ఏం అన్యాయం చేయట్లేదు. నాతో పనుందన్నారు, నన్ను త్రిపురలా నటించమన్నారు, నటిస్తున్నాను. సంతకాలు అన్నారు, నేను లేకపోతే ఏదో బిజినెస్ లాస్ అవుతుంది, నా హెల్ప్ కావాలి అంటే వచ్చాను. అవన్నీ అబద్ధాలు. ఫనీ అలాగే చెప్తాడు. నా మాట నమ్ము సత్య. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? అసలు ఆ ఇంట్లో వాళ్ళు నీకెలా తెలుసు? ఫణి ఫణి అంటున్నావు. ఫణి ఏమైనా నీ అన్న తమ్ముడా? అమ్మో, ఏదో వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు అన్నట్టు నువ్వేదో ఆ ఇంటి మనిషివైనట్టు మాట్లాడుతున్నావేంటి? అదేం లేదు. ఆ రోజు బిజినెస్ మ్యాన్ తో ఫనీ తప్పు పని చేస్తుంటే నేను వీడియో తీశాను కదా, ఆ రోజు నాకు అర్థమైంది. అయ్యో కృష్ణ, ఫణి అలాంటి వాడు కాదు. వాడి నుంచి కాపాడడానికి అలా చేశాడు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. లేదు, నువ్వే తప్పు. ఇంకా నువ్వు నటించొద్దు సత్య, మనం వెళ్ళిపోదాం. నీకెన్నిసార్లు చెప్పాలి కృష్ణ? వెళ్ళిపోదాం. నాకు డబ్బులు రాగానే వెళ్ళిపోదాం. చూడు, పదే పదే నా దారికి అడ్డుపడి నన్ను ఇబ్బంది పెట్టకు.